అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక ఎత్తు అయితే, ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మరో ఎత్తు. ఇటీవల కాలంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎవరైనా పేద మధ్య సామాన్య ప్రజల జోలికి వెళితే మాత్రము ఒప్పుకునేది లేదు, సహించేది లేదు. ఎంతటి పెద్ద అధికారి అయినా కూడా తాను అన్యాయంగా తన నియోజకవర్గంలో ఉన్న పేద మధ్య తరగతి ప్రజల జోలికి వెళితే మాత్రం తాను సహించేది లేదు. తర్వాత నా తడాఖీ అంటూ చూపిస్తానంటూ కూడా ఆయన గట్టిగా గలం విప్పడం జరిగింది. అయితే గత 2-3 నెలల నుంచి కూడా ఆయన స్వయంగా అంటే కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్ళడం, కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన నియోజకవర్గంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గము చాలా వరకు నెల్లూరు సిటీ పరిధిలోనే ఉంది. అయితే ఆ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో మాత్రం ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అంటూ సమీక్ష సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అధికారులతో కూడా ఆయన పదే పేద ప్రజల కోసం పనిచేయాలంటూ ఉన్నట్టు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో ఆయన స్కూటర్ మీద కూడా అన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లు స్కూటర్ మీదే తిరిగి దోమలపై దండయాత్ర అనే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తాజాగా ఆయన కార్పొరేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో కూడా చాలా అంటే నుడా అధికారుల మీద కూడా చాలా ఆగ్రహం అయ్యారు. అదేవిధంగా ఆయన సమావేశం అయిన తర్వాత చివరిలో ఒక కొసమెరుపు చెప్పారు. ఒక్కటి తగ్గింది దానివల్లే ఇదంతా అన్నట్టు ఇచ్చేశారు. ఒకసారి ఆయన మాటల్లోనే ఒకసారి మనం విందాం. ఒకటి మిస్ అయినట్టుంది, ఒకటి మిస్ అయింది. ఒకటి మిస్ కావడంతో వచ్చిన సమస్య ఇదంతా. ఇంతమంది మేధావులు ఉన్నారు, ప్రెస్ వాళ్ళు. ఒకటి మిస్ అయిందయ్యా, ఒకటి మిస్ అయింది. అది మీరు మంత్రి గారిని అడగాల, ఒకటి మిస్ అయింది, దాంతో వస్తున్నాయి సమస్యలన్నీ. చెప్పాల్సిన రోజు ఆ ఒకటి కూడా చెప్తా. ఒకటి మిస్ అవుతుంది, ఒకటి మిస్ అయింది. నెల్లూరు రూరల్లో ఒకటి మిస్ అయింది, ఒకటి మిస్ అవుతుంది. ఆ ఒకటి మిస్ కావటంతో వచ్చే సమస్యలు ఎన్ని? ఆ ఒకటి మిస్ కాకుండా ఎట్టా సరిచేయాలో తెలుసు. నాకు వేరే పని తెలియదు. ఇంకా హై స్కూల్ చదువుకునేటప్పటి నుంచి నాకు తెలిసింది ఒకటే, ఓన్లీ రాజకీయాలు, పోరాటాలు, ప్రజలకు చేతనంత చేయటం. కాబట్టి ఆ నెల్లూరు రూరల్లో ఒకటి మిస్ చేస్తే, ఒకటి మిస్ అయితే మిస్ చేసిన వ్యక్తులు సరి చేస్తారు. ప్రస్తుతము ఈ విషయం మీద మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ నాయకుడు జీవి ప్రసాద్ మనతో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడు. ప్రసాద్, నమస్తే. చెప్పండి, ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం మీరు చూసే ఉంటారు. అయితే ఆయన అందులో చివరికి చెప్పాడు ఆ ఒక్కటి తగ్గింది అన్నట్టు. ఏంటి దాని మీనింగ్ ఏంటనేది అర్థం కాని పరిస్థితి. నెల్లూరు జిల్లా రాజకీయాలకు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. బహుశా తిరుమల తిరుపతి దేవస్థానం పుణ్యక్షేత్రానికి ప్రసిద్ధి చెందినది. అదేవిధంగా వైజాగ్ టూరిస్టు ప్రాంతానికి, అలాగే మరొక జిల్లా ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క దానికి ప్రసిద్ధి చెందితే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే నెల్లూరు జిల్లా రాజకీయాలకు ప్రత్యేక స్థానం, ప్రత్యేక గుర్తింపు ఉంది రాజకీయాలలో. అటువంటి జిల్లా ఈ జిల్లా నెల్లూరు జిల్లా. అయితే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి రాజకీయ నాయకులను, మొదటి నుంచి గ్రౌండ్ రియాలిటీల నుంచి పనిచేసి వచ్చిన నాయకులను చిన్న అంచనా వేసినా, అవమానం చేసినా తట్టుకోవడం అనేది జరగదు, కుదరదు కూడా. బహుశా అదేవిధంగా ఈరోజు
ఆ పందాలోనే రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటమిరెడ్డి సీతారెడ్డి గారు కూడా పయనిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. అంటే ఒక్కటి తగ్గింది ఒక్కటి మిస్ అయింది, దానికి అర్థం ఏంటి సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ సినిమా అయినా పుష్ప సినిమాలో మీరే చెప్పండి, మీ మాటలతో చెప్పండి. పుష్ప సినిమాలో ఒక 10 నిమిషాల పాటు ఒక్కటి తగ్గింది ఒక్కటి మిస్ అయ్యింది అనే పదం వెనక ఉన్నటువంటి ఆంతర్యం చాలా గట్టిగా ప్రయత్నం చేస్తే త్వరగా నెల్లూరు నగర కార్పొరేషన్ అధికారులకు అర్థమవుతుంది. బహుశా ఆ ఎమ్మెల్యే గారు, రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటమిరెడ్డి సీతారెడ్డి గారు దాన్ని హెచ్చరిక చేశాడా, డెడ్ లైన్ పెట్టాడా అనేది కూడా ఆ మాట వెనుక ఉన్నటువంటి ఆంతర్యంగా భావించవచ్చు. సార్, రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడు అయినటువంటి కోటమిరెడ్డి సీతారెడ్డి గారు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు, నెల్లూరు నగర కార్పొరేషన్ లో సగ భాగం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉంటుంది. అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండేటువంటి కార్పొరేషన్ కార్యాలయంలో ఏ పని జరిగినా కూడా అటు నెల్లూరు నగరానికి ఇటు రూరల్ నియోజకవర్గానికి ఇద్దరి మధ్య ఉన్నటువంటి సయోధ్య మధ్య జరగాల్సిన విషయం. అయితే చర్చా కార్యక్రమాలు కానీ, నిర్ణయాలు కానీ, తీసుకునేటువంటి ఆలోచనలు కానీ బహుశా ఒంటెద్దు పోకడలతో కొంతమంది అధికారులు ఎవరి కళ్ళల్లో ఆనందం కోసమో మరి పని చేస్తున్నట్టున్నారు. దానివల్ల అటు ప్రజలు నష్టపోతున్నారు, ప్రజాప్రతినిధి పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయినటువంటి రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటమిరెడ్డి సీతారెడ్డి గారు కూడా నష్టపోతున్నాడు అనేటువంటి ఒక భావన ఉంది. మేమేమంటామంటే ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, గ్రూప్ 1 ఆఫీసర్లు కావచ్చు, గ్రూప్ 2 ఆఫీసర్లు కావచ్చు, మోర్ దెన్ ఎవరైనా సరే పబ్లిక్ వర్కర్, పబ్లిక్ సర్వెంట్ అనే విషయం మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు కొంతమంది అధికారులు. ఎందుకంటే ఒక నియమ నిబంధనలు, చట్టాలు లోబడి కార్పొరేషన్ వ్యవస్థ పనిచేయాలి సార్. ఈరోజు రోడ్డు మార్జిన్ వ్యాపారుల విషయం అయితేనేమి, అలాగే అనేక కార్యక్రమాల విషయాలైతేనేమి పరస్పరం చర్చించుకొని కూర్చొని ప్రజాప్రతినిధులైనటువంటి రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటమిరెడ్డి సీతారెడ్డి గారు కావచ్చు, అటు నారాయణ గారు కావచ్చు, ఎవరైనా సరే ఇద్దరు కూర్చొని, వారితో పాటు కమిషనర్ గారు కూర్చొని చర్చించి జరిగే కార్యక్రమాల మీద నిర్ణయాలు తీసుకోవాలి తప్ప కానీ ఒంటెద్దు పోకడలతో ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం కమిషనర్ గారు ప్రవర్తిస్తున్నారు. కమిషనర్ గారికి తెలియాలి. ఒకటి ఇక్కడ ఏంటంటే ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి చెప్పడం ఏంటంటే తన నియోజకవర్గంలో చాలా మంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్లాట్లు కొన్నారు. చాలా మంది పేదలు 10 పైసలు 50 పైసలు కూడగొట్టుకుని జీవితంలో వాళ్ళ పిల్లల చదువుల కోసము, అదేవిధంగా వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ కోసము ఈరోజు కొంటే ఆ ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాకుండా ఒకవేళ కట్టు ఉంటే కరెంటు కట్టు చేయడము, ఇలాంటి నూడా నుంచి కాగితం వచ్చిందని బెదిరించి డబ్బులు ఇస్తే మౌనమైపోవడము, లేదంటే కరెంట్ కట్ చేయడం, ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలాంటి జరగడానికి వీలు లేదు. అదేవిధంగా నూడా అధికారులకు కూడా గట్టిగా హెచ్చరించారు. అంటే మొత్తం మీద ఆయన నియోజకవర్గంలో ఇలాంటి జరగడం ఆయనకు బాధ కలిగించింది అనుకోవచ్చా? వాస్తవంగా చెప్పాలంటే సొంత ఇంటి కళ అనేది ఒక సామాన్యుడు కావచ్చు, మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించి ఆ కుటుంబ యజమాని కనేటువంటి కళ సొంత ఇంటి కళ. ఆ సొంత ఇంటి కోసం నెల్లూరు నగరం కొంచెంగా పెరగడంతో చుట్టుపక్కల ఏర్పడినటువంటి లేఅవుట్లలో ప్లాట్లు కొనుక్కొని, ఇల్లు కట్టుకొని జీవనం సాగించాలనే ఒక కళతోటి బంగారం అమ్మారా, ఆస్తులు అమ్మారా, మరొకటి తాకట్టు పెట్టారా, అప్పు చేశారా, లోన్ తెచ్చారా, అనేక కార్యక్రమాల ద్వారా ఈరోజు సొంతంటి కళ నెరవేర్చుకునే దానికోసంగా ప్లాట్లు కొనడం జరిగింది. నెల్లూరు నగర ప్రజలైతేనేమి, నెల్లూరు చుట్టుపక్కల ఉండేటువంటి నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా. అయితే ఆనాడు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు అనేటువంటి నూడా వీసీలుగా పనిచేసిన అధికారులు కానీ, మున్సిపల్ కమిషనర్లు కానీ వీళ్ళను గాలికి వదిలేసి ఆ ప్లాట్లు కొన్న యజమానుల మీద దాడి, దౌర్జన్యం, కరెంటు కట్ చేయడం అనేది ఎంతవరకు సబబు సార్? అంటే ఒక నియంత పోకడితోటి విధి విధానాలను పక్కన పెట్టి తప్పు చేసిన అధికారులను శిక్షించండి. ఆనాడు నుడావీసీగా పనిచేసిన అధికారులైనటువంటి అధికారులను శిక్షించండి. అంతేగాని మేము ఆ ప్లాట్ కొన్నటువంటి వ్యక్తి ఇంటికి పోయి కరెంటు కట్ చేస్తాం, బిల్డింగ్ పడగొడతాం,
అనేది సంస్కృతి మంచి సంస్కృతి కాదు సార్. ఒకటి ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నారాయణ గారు వచ్చి టోటల్ మున్సిపల్ మంత్రిగా పనిచేస్తున్నారు. ఇక్కడ నూడా వచ్చి కోటమిట్టి శ్రీనివాసరెడ్డి చేస్తున్నారు. అంటే వాళ్ళందరినీ కూర్చొని పెట్టి జరుగుతున్న అన్యాయం మీద ఒక సమీక్ష చేస్తే బాగుండేది కదా. ఈ విధంగా డైరెక్ట్గా ఇది చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని భావించుకోవచ్చా? అదే మీకు చెప్పాను కదా సార్, ఐఏఎస్ ఆఫీసర్ అనగానే ఆకాశాన్ని నుంచి ఊడిపడినట్టు అనుకుంటారు. ఐఏఎస్ ఆఫీసర్ అనే వ్యక్తి మొదట మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక పబ్లిక్ సర్వెంట్ అనేది. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ డెహ్రాడూన్లో మీరు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు చెప్తారు, మీరు సామాన్యులతో ఎలా ఉండాలి, అధికారులతో ఎలా ఉండాలి, చిన్న స్థాయి ఉద్యోగులతో ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి ఒక విఆర్ఓ దగ్గర నుంచి, ఆర్ఐ దగ్గర నుంచి, జూనియర్ అసిస్టెంట్ నుంచి, సీనియర్ అసిస్టెంట్ నుంచి, తహసీల్దార్ దగ్గర నుంచి, ఆర్డీఓ దగ్గర నుంచి, ప్రతి ఒక్క దాంట్లో మీకు ఒక ట్రైనింగ్, ఒక అవగాహన ఉంటుంది. అంటే నేను ఏమంటానంటే, విధి విధానాలను ఒక ఐఏఎస్ ఆఫీసర్ తీసుకున్నటువంటి నిర్ణయం చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. బహుశా ఎప్పుడూ లేని విధంగా ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్లో ఒక కమిషనర్, ఏడీసీ అడిషనల్ కమిషనర్ తర్వాత చాలా కీలకమైనటువంటి పదవి మేనేజర్ పదవి. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో డిఆర్ఓ, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ ఎలా ఉంటారో, నెల్లూరు నగర కార్పొరేషన్లో కూడా మేనేజర్ అనేటువంటి పోస్ట్ చాలా కీలకమైన పోస్టు. అటువంటి మేనేజర్ పోస్ట్ని ఇన్ఛార్జ్ బాధ్యతతోటి, అంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల్లూరు నగర కార్పొరేషన్కి వచ్చినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో మేనేజర్ పదవిని ఇన్ఛార్జ్గా, అదే మేనేజర్ని మళ్ళీ ఆర్ఓ ఇన్ఛార్జ్గా, అంటే ఒకే వ్యక్తిని రెండు కీలకమైనటువంటి బాధ్యతలు, రెవెన్యూ ఆఫీసర్గా, మేనేజర్గా, ఈ రెండు పదవులకు ఇన్ఛార్జ్గా నియమించి ఎటువంటి పరిపాలన అందిస్తున్నారని మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి సార్. ఇది నెల్లూరు నగర కార్పొరేషన్ పరిస్థితి. నేనేమంటానంటే, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి లోబడి నెల్లూరు నగర కార్పొరేషన్ చట్టం కూడా పనిచేయాలి. అలా పనిచేయకుండా ఒంటెంటు పోకడలతో పనిచేస్తే ప్రజలు త్వరగా బుద్ధి చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఒకటి, పుష్ప సినిమాలో షకావత్ దగ్గరికి హీరో ₹1,00,00,000 డబ్బులు తీసుకొని వాళ్ళ అంచరులతో వెళ్తారు, సూట్ కేసు పెడతారు. పెట్టిన తర్వాత ఎంచమంటాడు, అంతా ఎంచిన తర్వాత ఒకటి తగ్గింది అంటారు. ఈ సన్నివేశం మొత్తము నూడాలో జరుగుతుందా, కార్పొరేషన్లో జరుగుతుందనే లెక్క. నిజంగా కానీ ఈ నెల్లూరు నగరంలో మొదట చర్యలు తీసుకోవాలంటే మంత్రి నారాయణ గారి మీద చర్యలు తీసుకోవాలి. ఈ రోజు నెల్లూరు నగరంలో ఉండేటువంటి నారాయణ గారి విద్యా సంస్థల మీద పూర్తి స్థాయిలో కానీ దృష్టి పెడితే ఏ ఒక్క విద్యా సంస్థ కూడా నడవదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఏ ఒక్క సంస్థ నడవదు సార్. నిజంగా ఈరోజు నెల్లూరు నగరంలో నారాయణ విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి బిల్డింగులు కానీ, నియమ నిబంధనల ప్రకారం కానీ, ఇంటర్నెట్ బోర్డు రూల్స్ ప్రకారం కానీ, కార్పొరేషన్ నియమ నిబంధనల చట్టాల ప్రకారం కానీ ఏ రూల్ పొజిషన్ తీసుకున్నా కూడా నారాయణ వ్యవస్థ అనేది ఒక్క సంస్థ కూడా నడవదు. ఈరోజు మేమేమంటామంటే, నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయం రూరల్ నియోజకవర్గంలో ఉంది. మీరు రూరల్ నియోజకవర్గంలో పర్యటించేటప్పుడు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు, రూరల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా, పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి కోటమిరెడ్డి సీతారెడ్డి గారికి కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి కదా, చెప్పాలి కదా, భాగస్వామిని చేసుకోవాలి కదా. చేసేటువంటి కార్యక్రమంలో తనకు సంబంధించిన నియోజకవర్గంలో నీ పెత్తనమేందయ్యా, నీ పెత్తనమేంది మేమనేది. నియోజకవర్గంలో కార్యక్రమం చేపట్టే ముందు ఒక మాట చెప్పి కలుపుకొని ప్రజా సమస్యల మీద, ప్రజలకు ఉన్నటువంటి అవసరాల నిమిత్తం కూర్చొని చర్చించుకుంటే ఏ సమస్య రాదు. రూరల్ నియోజకవర్గ కార్పొరేషన్ కార్యాలయంలో రివ్యూ మీటింగ్ అంటే స్థానిక శాసనసభ్యుడికి తెలియకుండానే జరిగిపోతుంది. ఇది ఎంతవరకు సబబ్? అంటే ఇంకొకటి కూడా చెప్పారు ప్రెస్ మీట్లో, కార్పొరేషన్ కార్యాలయంలో కొంతమంది అత్యుత్సాహం చూపిస్తున్నారు అధికారులు, అలాంటి వాళ్ళు కిండలు పడవద్దు, తాను కిండలు పడితే సినిమా వేరే విధంగా ఉంటుందని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అంటే ఈ మొత్తం మీద ఎవరిని దృష్టిలో పెట్టుకుంది అంటే, ఎమ్మెల్యే తెలియకుండానే సమీక్ష సమావేశాలు, ఓన్ నిర్ణయాలు జరుగుతున్నాయని అనుకోవచ్చా? ఇది కూడా వాస్తవమే కదా సార్. దాంతోపాటు మరొక చిన్న విషయం ఏంటంటే, ఈ మధ్య కమిషనర్ గారు, నెల్లూరు నగర కమిషనర్ గారు రివ్యూ మీటింగ్లో సీజ్ ద బిల్డింగ్ అని. ఏందా సీజ్ ద బిల్డింగా?
ఒక కార్పొరేషన్ కార్యాలయంలో పన్ను కట్టకపోతే దాని మీద ఉండాల్సిన విధి విధానాల ద్వారా చర్యలు చేపట్టాలి. నేను అడుగుతున్నాను కమిషనర్ గారు, నెల్లూరు నగర కార్పొరేషన్లో ఉండేటువంటి ఆర్ఓలు కానీ, ఆర్ఐలు కానీ, అడ్మిన్లు కానీ మీరు డిమాండ్ నోటీస్ ఇచ్చి పన్ను కట్టమని అడిగితే అది బాధ్యతగా ఉంటుంది. ప్రజలు పన్ను కట్టడం, ప్రజల బాధ్యత ఎంత ఉందో అంతకన్నా మీరు ప్రజలకు ఎంత పన్ను కట్టాలి, ఆ పన్ను వివరాలు తెలియపరిచే విధంగా నోటీస్ ఇవ్వడం అనేది చాలా అవసరం సార్. అంటే నెల్లూరు నగర కార్పొరేషన్లో ఏప్రిల్ 1వ తారీఖు కల్లా నెల్లూరు నగర కార్పొరేషన్లో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా డిమాండ్ నోటీసులు అందాలి. ఆ డిమాండ్ నోటీస్ అందిన తర్వాత 15 రోజుల తర్వాత, ఈ 15 రోజుల లోపల ఎవరైతే పన్నుదారులు ఉంటారో ఆ పన్నుదారులకు ఉండేటువంటి అభ్యంతరాలన్నింటినీ కూడా కార్పొరేషన్ కార్యాలయంలో 15 రోజుల తర్వాత అభ్యంతరాలు తెలియపరచుకునే అవకాశం ఉంటుంది. ఇవి ఏమీ చెప్పకుండా, డిమాండ్ నోటీసులు ఇవ్వకుండా ప్రజలు పన్ను కట్టట్లేదు అనే విధంగా మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. కలెక్టర్ గారు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. కమిషనర్ గారు, మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనే విషయాన్ని మర్చిపోయి సీజ్ ద బిల్డింగ్ అంటే మీరు ఏమైనా పవన్ కళ్యాణ్ లాగా సీజ్ ద బిల్డింగ్ అంటున్నారు. ఆయన సీజ్ ద షిప్ అన్నట్టు. ఇది కరెక్ట్ కాదు సార్. కొన్ని పద్ధతులు, కొన్ని ఆలోచనలు ఉంటాయి. దయవుంచి నెల్లూరు నగర కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల మీద కానీ, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కానీ, కార్పొరేషన్కి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండి కొడుతున్నటువంటి విధానాన్ని కానీ, అనేక విషయాలు వీటన్నిటి మీద కూడా జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఈ నెల్లూరు నగర కార్పొరేషన్ ఏ ఒక్క నియోజకవర్గానికి సంబంధించింది కాదు. 2 నియోజకవర్గాల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 2 శాసనసభ్యులతో పాటు 54 డివిజన్లలో ఉండేటువంటి ప్రజలు కానీ, కార్పొరేటర్లు కానీ, డిప్యూటీ మేయర్ కానీ ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉన్నటువంటి విషయం. కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు కానీ, సమీక్షా సమావేశాలు కానీ ఏది జరిగినా కూడా 2 శాసనసభ్యులతో పాటు డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లతో పాటు అందరితో పాటు సమీక్షించి ఒక మంచి కార్యక్రమం తీసుకునే ముందు ఏదైతే ఉందో చర్చించుకోవడం అనేది సాంప్రదాయబద్ధంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా లేని పక్షంలో నెల్లూరు నగర కార్పొరేషన్ పెడదావు పట్టడం, పక్కదారి పట్టడం, అవినీతిమయమైపోవడం, గబ్బు కొట్టే పనిలో ఉంది. ఇప్పుడు మేయర్ ఎట్టిపోయిందో అసలు అర్థం కాలేని పరిస్థితి. అసలు మేయర్ ఉందా లేదా అనేది కూడా తెలియదు. ఏదైనా సమస్య ఉంటే మేయర్ని చెప్పుకోవాలి, ఆమె ఎక్కడ ఉండేది కూడా తెలియదు. మొత్తం చూస్తే అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మేయర్ భర్త మీద కేసులు, అదేవిధంగా కొంతమంది కార్పొరేటర్ల మీద గందరగోళం ఉంది. అదే పరిస్థితి ఇలాగానే నడుస్తుందని అనుకోవచ్చా సార్? వాస్తవంగా చెప్పాలంటే పొట్లూరు శ్రవంతి గారిని ఈ నెల్లూరు నగరానికి మేయర్ని చేసింది కోటమిరెడ్డి సీతారెడ్డి గారు. అయితే ఆ మేయర్ కావడానికి నేను కర్మ క్రియగా కోటమిరెడ్డి సీతారెడ్డి గారి ఆలోచన కోసం, సీతారెడ్డి గారి కోసం ఆమెను నెల్లూరు నగర మేయర్ని చేసింది నేను. స్థానికంగా ఆ రోజు కార్పొరేటర్గా ఇనామస్ చేసి శ్రీధరన్నకి అప్పచెపితే శ్రీధరన్న నెల్లూరు నగర మేయర్గా చేయటం జరిగింది. నేనేమంటానంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టకూడదు, 7 దాటిన తర్వాత తెప్ప తగలేయకూడదు. ఇది చాలా అవసరం. అయితే నెల్లూరు నగర కార్పొరేషన్కి సంబంధించి కమిషనర్ గారు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకున్నాడో ఏదో తెలియదు. కానీ మేయర్ భర్త మీద ఐఏఎస్ ఆఫీసర్ల సంతకాల ఫోర్జరీ కేసు ఉన్న సందర్భంలో కూడా ఒక కార్పొరేషన్ కార్యాలయంలో దర్జాగా వచ్చి కూర్చుంటుంటే అప్పుడే కమిషనర్ గారి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అని మనం అనుకోవచ్చు సార్. అయితే ఈరోజు మేయర్ విషయం పక్కన పెట్టినా కూడా కనీసం పురపాలక శాఖ మంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఉండేటువంటి కార్పొరేషన్ నెల్లూరు నగరం, నారాయణ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, ఈ నెల్లూరు నగరంలో ఏసీ బస్ స్టాపులు పెట్టాడు గతంలో ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు. ఫుట్పాత్లు కట్టించాడు. ఈ నెల్లూరు నగరానికి ఏసీ బస్ స్టాపులు ఆయన పెట్టినటువంటి 6 ఏసీ బస్ స్టాపులు చిలకెత్తుకోపోయిందో, లేకపోతే కాకెత్తుకోపోయిందో, లేకపోతే ఆయన షాడో మంత్రులు ఎత్తుకోపోయి పెట్టుకున్నారో అర్థం కాని పరిస్థితి అయితే తెలియదు. కానీ నెల్లూరు నగరానికి అవసరమైనటువంటి ప్రధానమైనటువంటి రోడ్లు, అలాగే నెల్లూరు నగరంలో ప్రధానంగా ఉండేటువంటి పొదలకు రోడ్డు, ఎందుకంటే చాలా కీలకమైనటువంటి రోడ్డు. నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయం అయితేనేమి, కలెక్టర్ గారి బంగ్లా అయితేనేమి, ఎస్పీ గారి ఆఫీస్ అయితేనేమి, ఎస్పీ గారి బంగ్లా అయితేనేమి, డిఆర్ఓ గారి ఆఫీస్ అయితే ప్రతిదీ, ఏ టు జెడ్ జాయింట్ కలెక్టర్ గారి బంగ్లా అయితేనేమి, ప్రతిదీ కూడా పొదలకూడు రోడ్లోనే కేంద్రీకృతమైన అధికార వ్యవస్థ
ప్రజాప్రతినిధుల గృహాలు అన్నీ కూడా ఈ పొదలకూరు రోడ్లోనే ఉంటాయి. కనీసం ఈ పొదలకూరు రోడ్లో సక్రమైనటువంటి రోడ్డు లేదు, సక్రమైనటువంటి డివైడర్ లేదు. అనేక కార్యక్రమాలు ఉన్నాయి. స్థానిక శాసనసభ్యులతో మాట్లాడుకొని కూర్చోపెట్టుకొని ప్రజా సంక్షేమాన్ని, ప్రజా పరిపాలన ఏ విధంగా అభివృద్ధి చేద్దామనే విధంగా చర్చించుకోవాలి. కానీ ఒంటెద్దు పోకడులలో ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం నెల్లూరు నగర కార్పొరేషన్లో ఉండేటువంటి అధికారులు పనిచేస్తున్నారో అలాగే నెల్లూరు కార్పొరేషన్ వ్యవస్థను రాను 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 దిగజారుస్తున్నారు అనే దానికి కూడా ఈ మధ్య జరుగుతున్నటువంటి నిర్ణయాలు, ఐఏఎస్ ఆఫీసర్ల ఫోర్జరీ సంతకాలు అయితేనేమి, నిన్నగాక మొన్న కమిషనర్ గారి సీసీ విషయం అయితేనేమి, అలాగే టౌన్ ప్లానింగ్కు సంబంధించి జరిగినటువంటి ఇష్యూస్ అయితేనేమి, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించి ఇన్ఛార్జ్ వ్యక్తిని అంటే రెండు కీలకమైనటువంటి బాధ్యతలను ఒక ఇన్ఛార్జ్ వ్యక్తిగా ఒక వ్యక్తికి అప్పజెప్పటం అయితేనేమి, కార్పొరేషన్కి సంబంధించిన వ్యవస్థ పరిపాలన కుంటు పడుతుంది అనే దానికి నిలువెత్తు నిదర్శనం. ఇది పరిస్థితి. ప్రధానంగా ఏంటంటే నెల్లూరు కార్పొరేషన్లో అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. అదేవిధంగా ఈ నెల్లూరు నగరం అంటే నెల్లూరు రూరల్, అదేవిధంగా నెల్లూరు సిటీలో ఈ నెల్లూరు రూరల్లో సుమారు 26 డివిజన్ల వరకు ఉన్నాయి. అయితే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. దానివల్లే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తన నియోజకవర్గంలో ఎక్కడ అన్యాయం జరగకూడదు అని నేరుగా కార్పొరేషన్కి రావడము, అధికారులతో సమీక్ష నిర్వహించడము, అన్ని కార్యక్రమాలు ఆయన కూడా డివిజన్లో తిరుగుతున్న పరిస్థితి అయితే మనకైతే కనిపిస్తుంది. ప్రధానంగా ఏంటంటే కూటమి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వంలో అట్లా నారాయణ గారు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే నెల్లూరు సమస్య వచ్చేటప్పటికి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రూరల్ నియోజకవర్గం ప్రాతినిధ్యం వస్తున్నారు కాబట్టి ఆయన కూడా కూర్చొని పెట్టుకొని ఒక సమస్యపై సమీక్ష నిర్వహించినట్లయితే ఇలాంటి గ్యాప్లు కానీ ఈ ఇబ్బందులు ఏం రావని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు సైతం చెప్తున్నారు. వీడియో ప్రదీప్ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.